ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తార్నాకలో ఆయన ఇంటిలో పోలీసులు గృహ నిర్బంధం చేసిన తర్వాత అక్కడ బీజేపీ నేతలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్రరావుని అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇవాళ కామారెడ్డి టూర్ కి వెళ్లకుండా పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయినా కూడా బీజేపీ నేతలందరూ కూడా చేరుకుని ఈరోజు అక్రమంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అక్కడ కామారెడ్డిలో జరిగినటువంటి దమనకాండకు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దమనకాండకు మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా వారిని కలవడానికి వెళ్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. మా రాష్ట్ర అధ్యక్షునికే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసింది. కార్యకర్తలు ఊరుకోము. తప్పకుండా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము. చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి వెంటనే బేషరతుగా మా కార్యకర్తలందరినీ కూడా రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఇంకా తీవ్రమైన ఉధృత వాతావరణం నెలకొంటుందని హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి. అన్న, కార్యకర్తల్ని, నాయకుల్ని ఎంత టార్గెట్ చేసినా బీజేపీ కార్యకర్త ఫిక్స్ అయిపోయిండు, సావడానికి సిద్ధం ఉన్నాడు. కానీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలి, ఎర్రకోట మీద కాషాయం జెండా ఎగిరేసేదాకా ఏ కార్యకర్త కూడా విశ్రమించాడు. ఎన్ని దాడులైనా చేయండి, ఎన్ని కేసులైనా పెట్టండి, అవసరమైతే జైల్లో పడండి, లాఠీ ఛార్జ్ కానీ తుపాకీ గుళ్ళకు కూడా ఎదురుండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, కామారెడ్డిలో కాదు ఎక్కడైనా కానీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. షామీర్పేటలో ఎంపీ ఈటల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే గోషామహల్లో రాజాసింగ్ ని హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డికి వెళ్లి తీర్తామన్న రామచంద్రరావుని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామచంద్రరావు ఇంటి దగ్గర భారీగా చేరుకున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతల నిర్బంధాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రరావు ఇంటి ముందు బైఠాయించారు బీజేపీ నేతలు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక కామారెడ్డికి వెళ్లకుండా అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. దీని మీద నెక్స్ట్ చర్య ఉంటుంది. జిల్లా మొత్తంలో కూడా సీఎం దృష్టి వదిలిపెడతారు మా వాళ్ళు. దాని తర్వాత రానున్న 2-3 రోజులు మేము దీని మీద చర్య తీసుకుంటాం. దౌర్జన్యం. నేను కామారెడ్డి పోతా ఉంటే కామారెడ్డి పోనీయకుండా ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు ఈరోజు మా ఎమ్మెల్యే మీద దాడి జరిగితే కలవకుండా చేసే ప్రయత్నం, బాన్స్వాడలో గొడవ అయితే అక్కడ అరెస్ట్ చేస్తే పోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ కూడా నేను పోతా అంటే నన్ను ఆపే ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వారిని యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం మారదు. ఇది బీజేపీని అణచివేసే ప్రయత్నము. ఈ భారతీయ జనతా పార్టీ బాన్స్వాడలో జరిగిన అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే పైన దాడిని ఖండిస్తూ ఉన్నాం. నీ కామారెడ్డి పోతా అంటే ఇక్కడ పోలీసులను అడ్డుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.